ఫ్రెండ్స్ హాయిగా కూర్చుందాం. స్థిర సుఖాసనం. సుఖమైన ఆసనంలో స్థిరంగా ఉండే మనసుతో మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ మీ దృష్టిని మొత్తం ముక్కు చివర జరిగే శ్వాసని గమనిస్తూ అలా కూర్చోండి. ఎవరు శ్వాసని కావాలని లోపలికి తీసుకోవడం కానీ, బయటకి వదలడం కానీ చేయొద్దు. గమనించండి. నిరంతరం జరిగే ఆ శ్వాసక్రియని జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. బ్రహ్మర్షి పితామహ పత్రి గారు హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుతాం. ఆర్కేంజల్ మైఖేల్ యొక్క శక్తి క్షేత్రం మన చుట్టూరా ఏర్పడింది. అష్టదిగ్బంధనం క్రిస్టల్ ద్వారా మన చుట్టూరా అష్టదిగ్బంధనం ఏర్పడింది. మహావతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగు మన చుట్టూరా రక్షణ రేఖలాగా ఏర్పడింది. సప్త ఋషుల్ని ఆహ్వానిద్దాం. లక్ష్మీనారాయణని ఆహ్వానిద్దాం. అర్ధనారీశ్వర తత్వాన్ని, సరస్వతి బ్రహ్మలను అందరినీ ఆహ్వానిద్దాం. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు మనం తీసుకునే ప్రతిదీ అక్షయం కావాలి. ఏం తీసుకుంటున్నాం, ఏమిస్తున్నాం, దేని మీద ధ్యాస. ఏదన్నా మనం తీసుకోవాలి అనంటే, మనకు కావలసింది పొందాలి అనుకుంటే ముందు మనలోని దానికి సంబంధించిన సరికాని నమ్మకాల్ని, భావాలని తీసివేయాలి. అవసరం లేని భయాలు, ప్రతిదానికి భయపడడం, ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మేడం, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయాన్ని పూర్తిగా మనలోంచి తీసివేసి నిర్భయత్వాన్ని నింపేసుకుందాం. లక్ష్మీ తత్వం అంటే డబ్బు ఒకటే కాదు. మనం ఆనందంగా ఉండడానికి కావలసినవన్నీ లక్ష్మీ తత్వమే. ఏది ఏది తీసుకోవాలో, ఏది తీసుకుంటే మనం ఆనందంగా ఉంటామో అదంతా లక్ష్మీ తత్వమే. అవన్నీ మనం పొందాలంటే వాటి పట్ల మనకున్న సరికాని నమ్మకాలని, భావాల్ని తీసివేయాలి.
బయట మనం అనుభవించే కాలుష్యం కంటే, పొల్యూషన్ కంటే మన అంతరంలో, మన ఆలోచనలో, మన భావాల్లో ఉండే కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనది. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మి వస్తుందనుకుంటాం. కానీ మన ఆలోచనలు శుద్ధి చేసుకోం. థాట్ పొల్యూషన్ చాలా ప్రమాదకరమైనది. సరికాని ఆలోచనలు, నెగెటివ్ ఆలోచన, భావ కాలుష్యం వీటిని పూర్తిగా మన నుంచి బయటికి పంపినప్పుడే మనం ఆ సమృద్ధిని పొందగలం. రోజు మొత్తంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏం ఆలోచిస్తున్నాం? ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అనేక జన్మలుగా మనలో పేరుకుపోయిన భావజాలాన్ని మన జీవితంలో మనం రుద్దుతూ ఉంటాం. అవతల వాళ్ళకి అవి ఇవ్వాలని చూస్తూ ఉంటాం. ఆ నమ్మకాలు, ఆ విశ్వాసాన్ని పూర్తిగా తీసివేద్దాం. ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం. కానీ రోజు మొత్తం అదే బాధ ఉండదు మనకి. రోజు మొత్తంలో కొద్దిసేపో దాని గురించి బాధపడతాం. కానీ మన ఆలోచన మాత్రం రోజు మొత్తం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అంటే మన ఆలోచనల్ని ఎలా మార్చుకోవాలి? మన ప్రస్తుత క్షణం ఎలా ఉందో అలా మార్చుకోవాలి. ఇప్పుడు నా ఆరోగ్యం ఈ క్షణంలో అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను చక్కగా ధ్యానం చేయగలుగుతున్నాను. నాలోకి నేను వెళ్ళగలుగుతున్నాను. ఈ ప్రస్తుత క్షణానికి, ఈ అద్భుతమైన నా ఆరోగ్యానికి కృతజ్ఞతలు. ఇలా ఉండాలి మన ఆలోచన. యాక్టివ్‌గా, ఆనందంగా, అనారోగ్యం లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి సంతోషపడుతున్నామా? వాళ్ళు ఆనందంగా ఉన్నందుకు, సంతోషంగా ఉన్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు మనలో కలిగే భావజాలం ఎలా ఉంది? వాళ్ళని చూసి అసూయ పడుతున్నామా? లేకపోతే వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా తిరుగుతున్నందుకు మనము సంతోషపడుతున్నామా? గమనించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి లేదో అవతల వాళ్ళలో అది ఉన్నా మనం చూడలేం. దాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఇదే మన అనారోగ్యానికి కారణం.
మానసిక అనారోగ్యం పోతే శారీరక అనారోగ్యం తప్పకుండా ఉంటుంది. అంతా ఒకటే చైతన్యం. మీలో ఉన్నది, నాలో ఉన్నది అంతా ఒకటే చైతన్యం. మనం ఏది కోరుకున్నా మన కోసం, మన చుట్టూ ప్రపంచం కూడా అంతే ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి మేడం. మనలోని అసూయని తీసివేసి పూర్తిగా తీసివేద్దాం. కనపడని భావజాలం మనలో బ్లాక్స్‌లా ఏర్పడింది. ఇవన్నీ మనలో కాలుష్యంలా పేరుకొని పోయి, మనకి కావలసినవి మనం తీసుకోలేకపోతున్నాం. ఒక సత్యం ఏంటంటే, మనం ఏదైతే ఆనందంగా పొందగలుగుతామో, ఇచ్చేటప్పుడు గూడా అంతే ఆనందాన్ని మనం అనుభవించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఎక్కడా ఆగదు. ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది కాలంతో పాటు. దాని ప్యాటర్న్ మనం మార్చుకోవాలంటే, మనం ఎప్పుడు మనకి వచ్చిన దాన్ని మనం ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఇవ్వగలగాలి. అంతే కృతజ్ఞతగా ఇవ్వగలగాలి. ఇది కలిగి శక్తి నాకు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞతా భావాన్ని మనలో ఎంతగా నింపుకుంటామో, అంతలా మన ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది మేడం. నేను ఎదగలేకపోతున్నాను. నా జ్ఞానాన్ని నేను ఉపయోగించుకోలేకపోతున్నాను అనే నెగెటివ్ భావాలు ఏదైతే పంచుతామో అది పెంచబడుతుంది. ఇది విశ్వనియమం. ఏదైతే అవతల వాళ్ళ నుంచి నువ్వు కోరుకుంటున్నావో, అది నువ్వు ఇవ్వడం నేర్చుకో. తప్పకుండా అది నీకు మళ్ళా తిరిగి వస్తుంది. ఎందుకంటే ఏదైతే తరంగం రూపంలో, వైబ్రేషన్ రూపంలో నువ్వు పంపిస్తావో, అది తిరిగి మళ్ళా నీ వద్దకే చేరుతుంది. మనలోని ఈ భావ కాలుష్యాన్ని, థాట్ పొల్యూషన్‌ని నిరంతరం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో ఆ లక్ష్మీ తత్వం నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రవాహం ఎక్కడా ఆగదు. ఎలా వెళ్తుందో అలా వస్తూనే ఉంటుంది. దాన్ని ఆగిపోయింది అనంటే మన భావజాలం ఎలా ఉందో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
దేన్ని కంప్రెస్ చేయకూడదు మేడం. ఏ భావాన్ని, ఏ ఆలోచనని మనం అదిమి పెట్టకూడదు. కంప్రెస్ చేయకూడదు. దానివల్ల మనకొచ్చే లాభము, నష్టము దాన్ని చూసుకోవాలి. మన కోపం వల్ల ఏమొస్తోంది మనకి? మనలో, మన హృదయంలో అనారోగ్యం పేరుకుపోతోంది. మన హార్ట్‌లో బ్లాక్స్ ఒస్తున్నాయి. విపరీతమైన క్రోధం. కోపం. ఎందుకొస్తోందో తెలీదు. ఎప్పుడొస్తోందో తెలీదు. మనలో ఇవన్నీ నిండిపోవడం వల్ల షుగర్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో షుగర్ వ్యాధి. ప్రతి సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. మనుషుల్లో వ్యత్యాసాలు చూడడం. నీ దాకా ఏ సిట్యుయేషన్ వచ్చిందో, ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాలని వచ్చిందో, దాని నుంచి నువ్వేదో నేర్చుకోవాలి అని అర్థం మై డియర్ ఫ్రెండ్స్. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే, వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోతుంది. మనం ఎదగాలంటే ఇవన్నీ వదులుకోవాలి. మన ఫిజికల్ బాడీ హెల్తీగా ఉండాలి అనంటే, మనలోని సరికాని భావాలు, ఆలోచనల్ని పూర్తిగా వదిలివేయాలి. మీ ముందుకొచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంగీకరించండి. అంగీకరిస్తేనే దాని నుంచి మనం ఎలా బయటపడాలో మనకి ఆ జ్ఞానం అందుతుంది. ఎప్పుడైతే సిట్యుయేషన్‌ని అంగీకరించలేమో, దాన్ని యాక్సెప్ట్ చేయలేమో, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రిలేషన్‌షిప్స్‌లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో, అనారోగ్యం విషయంలో, ప్రతి ఒక్క దాంట్లో ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉంటుంది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి పాఠం అని మనం ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉండాలి. రిలేషన్‌షిప్స్ సరిగా లేవు.
ఎప్పుడు గొడవలు. రావడానికి కారణం ఏంటి? వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడం. వారి దగ్గర ప్రేమ దొరకలేదనో, పట్టించుకోవట్లేదనో, మనం మనలో అసంతృప్తిని పెంచేసుకుంటూ ఉంటాం. వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేయకుండా అన్‌కండిషనల్‌గా ఉంటుందో, ఎవరికి వారు స్వేచ్ఛగా, ఆనందంగా ఉంటారు. మనం నేర్చుకోవడానికే వచ్చాం. ఏం నేర్చుకోవాలి? అంటే మన ముందరకొచ్చిన సిట్యుయేషన్ ఎలా దాటాలి అనే జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం ఉంటుంది. కానీ యాక్సెప్ట్ చేయలేం. అంగీకరించలేం. ఎందుకంటే మనలో అహం అడ్డొస్తూ ఉంటుంది. ఏదన్నా అంగీకరించాలంటే. ఎప్పుడు ఏదో లేదు, లేదు, లేదు అనుకున్నప్పుడు ఉన్నదాన్ని మనం గుర్తించలేం. ఎప్పుడూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ బాధకి లోనవుతూ ఉంటాం. మనలో ఉన్న అంతర్ప్రపంచాన్ని చూస్తూ, అందులో ఆనందాన్ని మనం గుర్తించలేం. అది ఎప్పుడైతే మనం గుర్తించడం మొదలు పెడతామో, మనలో ఆ నెగటివిటీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఏది మన ఏది మనకు సంతోషాన్నిస్తుంది? ఏం కావాలసలు మనకి? అది తెలీదు. విపరీతమైన కోపం, ద్వేషం పెంచేసుకుంటూ ఉంటాం. మనలో ఉన్న ఈ సరికాని భావాలు సిట్యుయేషన్ రూపంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మనకు ఫేస్ చేస్తూ ఉంటాం. అది మనకు అర్థం కాదు. వాళ్ళు మనకి అద్దంలా పనిచేస్తారు. ఆ అద్దాన్ని మనం ఎప్పుడైతే మారుస్తామో మనం అంతర్ప్రపంచంలో, తప్పకుండా దాని మసకపోయి స్పష్టంగా మీ నిజ స్థితి మీకు కనపడుతూ ఉంటుంది. నవ్వితే నవ్వినట్టు కనపడుతుంది. ఏడిస్తే ఏడ్చినట్టు కనపడుతుంది. అద్దంలో మన ప్రతిబింబం మనం ఎలా ఉన్నామో అలాగే కనపడుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సిట్యుయేషన్స్ అలాగే వస్తాయి. ఏదైతే సరిగ్గా లేదో, ఆ సిట్యుయేషన్ మన ముందరకు వచ్చినప్పుడు మనలో మార్చుకోవాల్సింది ఏంటి? దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
మన లోపలికి మనం వెళ్దాం. మన లోపల ఉండే కాలుష్యాన్ని మనం పూర్తిగా తీసివేద్దాం. మన పూర్ణాత్మని ఆహ్వానించుకొని, ఆ పూర్ణాత్మ నుంచి వచ్చే ఆ కాంతిని మన లోపల పేరుకుపోయిన కాలుష్యాన్ని పూర్తిగా తీసివేయమని కోరుకుందాం. ఆ కాంతిని మనలో నింపుకుందాం అయితే. మన శరీరంలో ప్రతి ఒక్క భాగంలో ఆ కాంతి నిండిపోతుంది. ఆ కాంతి పూర్తిగా మనలో నిండిపోయి అక్కడున్న ఎన్ని జన్మలుగాను పేరుకుపోయిన బ్లాక్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్. అనేక జన్మలుగా ఈ జన్మ పరంపరలో ఎవరినైతే బాధ పెట్టానో, అజ్ఞానంతో ఎవరినైతే పీడించానో వారందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. వారందరూ వచ్చి మనతో ధ్యానం చేయాలని, వారందరూ మనల్ని క్షమించి ఉన్నత లోకాలకి, ఉన్నత జన్మలు ఎత్తాలని కోరుకుందాం. అలాగే ఎవరి వలనైతే మనం పీడింపబడ్డామో, బాధింపబడ్డామో వారందరినీ క్షమించేద్దాం. ఏ రూపంలోనైనా మనలో భావాల రూపంలో మనలో పేరుకుపోతాయి. మనలోంచి పూర్తిగా తొలగించేద్దాం. వారిని స్వేచ్ఛని ప్రసాదిద్దాం. మన భావజాల రూపంలో వాళ్ళని బంధించేసాం మనలో. ఎప్పుడైతే వాళ్ళని మన నుంచి విడుదల చేస్తామో మనల్లో భౌతిక ప్రపంచంలో అద్భుతమైన మార్పులొస్తాయి. మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్
వారందరినీ కూడా క్షమించమని కోరుకుందాం. వాళ్ళ ఆశీర్వాదాలు మనకెప్పుడూ ఉండాలని, మన ఈ జన్మ ప్రయాణంలో వాళ్ళ సహాయం మనకెప్పుడూ అందుతూ ఉండాలని కోరుకుందాం. వారికంటే అద్భుతంగా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అందరిది ఒకటే ప్రయాణం. నా ఆత్మ ప్రయాణానికి నాకు సహకరించిన నా శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన ఆలోచన, భావాల రూపంలో ఈ శరీరానికి అనారోగ్యానికి కారణమైనందుకు శరీరానికి క్షమాపణ చెప్పుకుందాం. దేహమే దేవాలయం. ఆ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన మన ఆత్మస్వరూపాన్ని మనం అద్భుతంగా దర్శిద్దాం. మనలో నిండిన ఆ కాంతి మన అన్ని శరీరాల్లో, మన ఆరాలో ఉన్న అన్ని బ్లాక్స్ రిలీజ్ చేస్తూ మన చైతన్యాన్ని విస్తరించాలని కోరుకుంటున్నాం. మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి మనలోకి నడుచుకొని వస్తుంది మాస్టర్స్. మన లోపలికి వచ్చే ఆ విశ్వశక్తిని గమనించండి. బ్రహ్మరంధ్రం దగ్గర లోపలికి రావడానికి అనుమతినివ్వండి. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనా, మనలో ఎలాంటి భావజాలం ఉన్నా మనల్ని మనం యాక్సెప్ట్ చేద్దాం మాస్టర్స్. నన్ను నేను అన్ని పరిస్థితుల్లో ఎలా ఉన్నా అంగీకరిస్తున్నా. నేను తీసుకునే ప్రతి దానికి నేను కృతజ్ఞతగా ఉంటాను. నేను తీసుకునే నా శ్వాసకి, నా శరీరానికి, నేను తీసుకునే నా ఆహారానికి, నా అవసరాలు తీర్చే ప్రతి వస్తువుకి, డబ్బుకి, అన్నిటికీ, నా దివ్యమైన ఆలోచనలకి నేను కృతజ్ఞతగా ఉంటాను. కృతజ్ఞతలు చెప్పుకోవడం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
అంతా ఒకటే చైతన్యం. ఎవరికి ఇవ్వబడిన జన్మ ప్రణాళిక వారిది. ఎవరి ప్రయాణం వారిది. నాలోని ప్రేమతత్వాన్ని నా చుట్టూరా అంతటా వ్యాపించిపోవాలి. సకల జీవరాశిలోనూ నిండిపోవాలి. ఆ పంచభూతాలలోనూ నిండిపోవాలి. పంచభూతాలతో మన కనెక్టివిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి మనం. మనకి సహకరించిన, మనలో సమతుల్యంగా ఉన్న ఆ పంచమహాతత్వాలకి కృతజ్ఞత చెప్పుకుందాం. బాహ్య ప్రకృతిలో మన పంచభూతాలతో మన కనెక్టివిటీ, మన సంబంధాలు ఎలా ఉన్నాయో, మన శరీరంలోని ఆ పంచమహాతత్వాలు అలా ఉంటాయి బయట. మనల్ని భరిస్తున్న ఈ భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆహారం రూపంలో మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. ఇక్కడున్న వృక్షజాతికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. నీటికి, నీరు తాగకుండా ఒక్కరోజు బతకలేం బయట ఫ్రెండ్స్. మనలో ఉన్న నీటి తత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. దాని విలువ తెలియక వృధా చేసిన, దాన్ని సరిగ్గా మనం వాడుకోకపోయినా దానికి క్షమించమని కోరుకుందాం. ఎప్పుడైతే మనలో నీటి తత్వం సరిగ్గా ఉంటుందో, నీటితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా, కనెక్టివిటీ ఎలా ఉందో దాన్ని బట్టే మన రిలేషన్షిప్స్ కూడా అలాగే ఉంటాయి. నీటిని వృధా చేస్తున్నామా, వృధా అయిపోతుందని బాధపడుతున్నామా, మనం సమృద్ధిగా వాడుకోగలుగుతున్నామా? అన్నీ చెక్ చేసుకోండి. అగ్నితత్వం, అగ్ని మన శరీరంలో ఉండే జఠరాగ్ని మన ఆహారానికి కరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే బయట మనం వాడే అగ్ని ఎలా వాడుతుంది, ఆ సూర్యుడి యొక్క శక్తిని మనం తీసుకుంటున్నామా లేదా? కృతజ్ఞతలు చెప్పుకుందాం సూర్య భగవానుడికి. అంతటా వ్యాపించి ఉన్న గాలి, పంచవాయువుల రూపంలో మనలో నిండి ఉన్న ఈ గాలి, ఈ వాయువు, ఆ వాయువుకి కృతజ్ఞత చెప్పుకుందాం. అనవసరంగా శ్వాసల రూపంలో మనం వృధా చేస్తున్నాం. సరికాని భావాల వల్ల మన శరీరాన్ని, మన శ్వాసని వృధా చేసుకుంటున్నాం. ఆ శ్వాసకి క్షమాపణ చెప్పుకుంటూ
మనం బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువుకి కృతజ్ఞత చెప్పుకుందాం. ఒక్కొక్కటిగా శుద్ధి చేసుకుంటూ అక్కడున్న అన్ని బ్లాక్స్ ని రిలీజ్ చేసుకుంటూ విశుద్ధికి వచ్చినప్పుడు ఆ విశ్వంతో కనెక్టివిటీ మనం పెంచుకుంటాం. మన చైతన్యం విశ్వవ్యాప్తం అవుతుంది. సరికాని భావాలు వల్ల మనం మాట్లాడే ప్రతి మాట, ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనే విషయాలు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందుకే మన విశుద్ధి చక్రంలో బ్లాక్స్ వస్తాయి. థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయదు. మాట మీద ధ్యాస లేకపోవడం వల్ల మనం మాట్లాడే ప్రతి మాట మీద ధ్యాస లేకపోవడం వల్ల ఎంతో కొంత పొల్యూషన్ క్రియేట్ చేస్తాం మనం. దానికి ఇప్పటిదాకా చేసిన దానికి క్షమాపణ చెప్పుకుంటూ మనం మాట్లాడే శక్తి మనకి ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు సమృద్ధిగా సరిగ్గా పనిచేస్తాయో మన ఆజ్ఞా చక్రంలో అన్ని నాడుల గుండా శక్తి ప్రసారం చక్కగా జరుగుతూ మన మూడవ నేత్రం ద్వారా మన అంతర ప్రపంచాన్ని చూడగలుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రం మీద పెట్టి సహస్రార స్థితి, ఈ జన్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని మనం పొంది మనల్ని మనం అధిష్ఠించిన ఆ సహస్రారానికి, అందులో మనల్ని మనం ఊహించుకున్నాం. మీ బ్రహ్మరంధ్రంలో గుండా ఆ సహస్రార పుష్పం వికసించి చక్కగా మిమ్మల్ని మీరందరూ దర్శించుకోండి. ఏ సంపూర్ణ స్వేచ్ఛ,
బ్రహ్మర్షి పితామహ అత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సప్త ఋషులకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మహావతార్ బాబాజీకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. త్రిమాతలకి, త్రిమూర్తులకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అక్కడికి మనతో కలిసి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన యాన్సిస్టర్స్ కి మీ చేతి వేళ్ళని కళ్ళ మీద పెట్టుకొని చక్కగా నవ్వుతూ మీ అరిచేతులు చూసుకోండి మేడం.